హాయ్ అండి, వెల్కమ్ టు అఖీలా కిచెన్. ఈరోజు బేసిల్ చట్నీ ఎలా చేద్దామో చూద్దాం. బేసిల్ చట్నీని దోశలోకు ఇడ్లీలోకు, ఉప్మాలోకి, ఈవెన్ రైస్లోకి వాడుకోవచ్చండి. కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్గా కడిగిన బేసిల్, టొమాటో, కట్ చేసిన టొమాటో. ఇక్కడ నేను ఈ కొంచెం బేసిల్కి నేను ఒక 3 టమాటోస్ వాడానండి. వెల్లుల్లి వెల్లుల్లి ఒక 4-5 క్లోవ్స్ వెల్లుల్లి, కొంచెం అల్లం, కారం, రెడ్ చిల్లీస్ తగినంత. సో ఈ స్పైసీ ఎక్కువగా ఉంటుందండి ఈ షార్ట్ రెడ్ చిల్లీ, కొంచెం మీకు అనువుగా మార్చుకోవచ్చు. పచ్చిశనగపప్పు, ఆయిల్, కొంచెం హింగ్ కూడా వాడుతున్నాను టేస్ట్ కోసము. ప్రాసెస్ చూద్దామా. ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక రెడ్ చిల్లీస్, పచ్చి శనగపప్పు, ఆయిల్లో పెట్టి లో ఫ్లేమ్ మీద కొంచెం దూరగా వచ్చేటట్లు వేయించుకోవాలి. బేసిల్ లీవ్స్ అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. బేసిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్కి మంచిగా పనిచేస్తుంది, ఈవెన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా బోలెడన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలా వెల్లుల్లి మంచి హార్ట్కి మంచిది. జింజర్ కొంచెం యాడ్ చేశానండి, అది టేస్ట్ మంచిగా వస్తుందని. సో కొంచెం హింజ్ యాడ్ చేద్దాం. దూరగా వచ్చేంత వరకు వేసుకున్నాము. బేసిల్ ప్లాంట్ ఈజీగా గ్రో అవుతుంది బ్యాక్ యార్డ్స్లో. టైం అంతా ఎక్కువగా మంచి స్మెల్ కూడా ఇస్తుంది. సో ఈజీ టు గ్రో ద ప్లాంట్. ఇంట్లోనే మంచిగా ప్లాంట్ గ్రో అవుతుంది. సో కొంచెం దూరగా వేగాక మనము టొమాటోస్ వేసుకుందాం ఇందులో. టొమాటోస్ వేగాక అవి మగ్గేంత వరకు కొంచెం మంచిగా ఆయిల్లో మగ్గనివ్వండి. కాసేపు మగ్గనిస్తాము. టొమాటోని ఒక 5 minutes మగ్గనిచ్చాక మంచిగా కుక్ అయ్యే తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా అయ్యాక ఇప్పుడు బేసిల్ లీవ్స్ యాడ్ చేద్దాము. బేసిల్ లీవ్స్ యాడ్ చేశాక ఎక్కువసేపు ఉండక్కర్లేదండి. జస్ట్ రా స్మెల్ పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. జస్ట్ మిక్స్ చేయండి కంప్లీట్గా. బేసిల్ టొమాటో టొమాటోది మంచిగా మిక్స్ అయ్యేంత వరకు. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే నడిస్తే కొంచెం ప్రాపర్గా వస్తుంది. సో హై ఫ్లేమ్ మీద పెడితే అవి ఈజీగా బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. ఇలా అంతా బేసిల్ లీవ్స్ మంచిగా మిక్స్ చేశాక ఒక 2 to 3 minutes ఇలానే కుక్ అవ్వండి. కొద్దిసేపు మూత పెడతాము. ఆఫ్టర్ 2 minutes తర్వాత చూస్తే ఇలా ఉంటుందండి.
ఈ స్టేజ్కి వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ టెక్స్చర్ సాల్ట్ వేసి మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవచ్చండి.